గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం చూస్తున్న ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఇది కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలం గంగనాపల్లి విలేజ్లో ఉందండి. ఇది 120 చదరపు గజాల స్థలం. ఇది పడమర ఫేసింగ్ ఉంటుందండి. సో ఇది 12 మీటర్ల అడుగుల ఇప్పుడు ఇంటి లోపల వైపుకి వెళ్తున్నట్టయితే కనుక మనకి కార్ పార్కింగ్ కోసం అని చెప్పేసి కూడా వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగిందండి. సో మనం రైట్ సైడ్లో మెట్ల మార్గం చూసామండి. అలాగే లెఫ్ట్ సైడ్లో 2 అడుగుల వెడల్పు గల దారి మార్గం కూడా ఇవ్వడం జరిగింది చుట్టూ ప్రహరీ వైపు ఇంటికి చుట్టూను. అలాగే హాల్ ముఖద్వారంలోకి వెళ్తున్నప్పుడు ప్రవేశ ద్వారం నుంచి వెళ్తున్నప్పుడు హాల్ వచ్చేసరికి 12x25 కొలతలతో ఉందండి. అన్ని కిటికీలు కూడా మీకు యూపీవీసీతో చేయబడి ఉన్నాయండి. ఉత్తరం వైపు ఒక ద్వారం ఇవ్వడం జరిగింది, తూర్పు వైపు ద్వారం ఇవ్వడం జరిగిందండి. మీకు హాల్ ఎంట్రన్స్లోకి ఎంటర్ అవగానే రైట్ సైడ్లో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుందండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ 12x13 కొలతలతో ఉంటుందండి. ఇది అటాచ్డ్ బాత్రూమ్తో కలిగి ఉంటుంది. లోపల మీకు టైల్స్ పిఓపి వర్క్లు అయిపోయాయండి. డోర్లు అన్నీ బాగానే ఉన్నాయి. గ్రానైట్ రైడ్ తోటి మీకు ప్రతిదీ కూడా ద్వారబంధం కింద చేయబడి ఉన్నాయండి. మనం ఇప్పుడు హాల్ నుండి చిల్డ్రన్ బెడ్రూమ్ వైపు వెళ్తున్నాం అండి. సో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయి ఉందండి. 11x12 కొలతలతో ఉంది. మనం ఇప్పుడు కిచెన్లోకి వెళ్తున్నాం అండి. ఈ కిచెన్ అంతా కూడా గ్రానైట్ రైట్ తోటి చేయబడి ఉందండి. సో మనం ఇప్పుడు తూర్పు వైపు భాగంలో వెనక వైపు ఉన్నామండి. ఇక్కడ వీళ్ళు ఒక టాయిలెట్ సెపరేట్గా ఇవ్వడం జరిగింది. మొత్తం 120 చదరపు గజాల స్థలంలో 40x27 అడుగుల కొలతలతో ఈ బిల్డింగ్ పూర్తి వర్కులతో జరిగి ఉంది. తూర్పు వైపు వెనక భాగంలో మీకు ఒక అపార్ట్మెంట్, దాని వెనకాల మనకి ఎదురుగా చూస్తున్నట్టయితే వేద పాఠశాల గోడది కనిపిస్తుంది. ఈ స్క్రీన్ మీద మీకు ఓనర్ గారి నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆయన పేరు అక్షయ్ గారు అండి. సో అలాగే ఇది పిఎన్బిలో కూడా లీగల్ క్లియరెన్స్ అవ్వడం జరిగిందండి. ఇది మా ఛానల్ పేరు వచ్చేసరికి జీవి శ్రీ జేజే హోమ్స్ అండి. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. కుమార్ అండి.